సీఎం చంద్రబాబుకు ప్రజా సమస్యలను పరిష్కరించడం తెలియదని, ఆ సమస్యలను డైవర్ట్ చేయడమే తెలుసునని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మండిపడింది. ప్రభుత్వ హాస్టల్స్ లో కేతరణలు అనుమతించకుండా కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిరసిస్తూ కాకినాడలో విద్యార్థి విభాగం నేతలు ఆందోళన చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు ధర్నా చేసి వసతి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు పి అనిల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. చేయమని చెప్పేసి క్లియర్ చేయమని చెప్పేసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చినప్పుడు జనరల్ గా మన గవర్నమెంట్ ఆఫీషియల్ మనకి ఎవరన్నా మన వినతి పత్రం కానీ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు మనకు వచ్చి రిప్లై ఏంటి, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చింది ఏంటంటే వినతి పత్రం ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, విద్యార్థులకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరైన ఆహారం ఉండట్లేదనే ప్రాబ్లం అయితే మాకు వచ్చిన గిఫ్ట్ ఏంటంటే వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ 41A నోటీస్ లేకుండా అరెస్ట్ చేయడానికి రెడీ అయిపోయారు. అట్ ది సేమ్ టైం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ టీడీపీ వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ జీవో ఏంటంటే ఇది చూడండి, మీ అందరికీ మీకు చూపిస్తున్నాను. ఈ జీవో ప్రకారము బయట ఏ పార్టీ వాళ్ళు కానీ ప్రజానాయకులు కానీ ఎవ్వరు కూడా ఏ హాస్టల్ కూడా వెళ్లకుండా ఏ ప్రాబ్లమ్స్ అన్నది బయట పెట్టకూడదని చెప్పేసి ఈ జీవో అర్థం. దీన్ని బట్టి ఏంటి, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది లేదు. ప్రాబ్లం మాత్రం సైడ్ చేయడానికి ఒక ఆలోచన అనేది వస్తుంది. ఈ ప్రాబ్లం మాత్రం సాల్వ్ చేయాలి అన్న ఆలోచన లేదు. ప్రాబ్లమ్ అక్కడికక్కడ క్లోజ్ చేసేయాలి అన్న థాట్లు ఈ జీవో రిలీజ్ చేశారు. సో మేము అందరికీ చంద్రబాబు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి అందరికీ హెచ్చరిస్తున్నాము. ఎంత బేగా కుదిరితే అంత బేగా ఈ జీవోని మాత్రం వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకోని పక్షంలో మా తర్వాత కార్యాచరణ అన్నది ప్రకటిస్తామనేసి అందరికీ తెలియజేస్తున్నాను.